దేవునికి వందనాలు, స్తుతులు. మీ అందరికీ వందనాలు. నిన్న మనం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ధ్యానించుకున్నాం కదా. అదే విధంగా 20వ వచనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటి అని అంటే, ఇక్కడ యోహాను గారు ఏం చెప్తున్నాడు అని అంటే ఆయన రాసిన మొదటి పత్రికలో ఒక కన్క్లూజన్ పాయింట్ లో ఒకటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుడు ఎవరు, యేసు ఎవరు, నిత్య జీవితం అంటే ఏంటి, ఎక్కడుంది అనేది మనం చెప్తున్నాడు. ఒకసారి ఆలోచిద్దాము. నేను 20వ వచనం చదువుతున్నా. మనకు సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. అయితే నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. సత్యవంతుణ్ణి ఎరగవలనని దేవుడు కుమారుడే వచ్చి మనకి వివేచనను అంటే తెలివిని అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటి అని అంటే, దేవుడు ఎవరు, యేసు ఎవరు, నిత్య జీవితం అనేది ఎక్కడ అనేది చెప్తున్నాడు. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ వచనం అనేది మనం కొన్ని స్ప్లిట్స్ గా డివైడ్ చేసుకుంటే, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు. సత్యవంతుడైన వారిని ఎరగవలనని పాయింట్ నెంబర్ 1. నిజం ఏంటో తెలుసుకోవాలి. నిజమైన వారిని ఎరుగవలనని, నిజమైన వారిని తెలుసుకోవాలని దేవుని కుమారుడు వచ్చాడు. నిజమైన వారిని తెలుసుకోవాలని దేవుని కుమారుడు వచ్చాడు. దేవుని కుమారుడు నిజమైన వారిని తెలుసుకోవాలని ఒకటి, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. వివేకాన్ని ఇచ్చాడు. సత్యాన్ని తెలుసుకోవాలని దేవుని కుమారుడు వచ్చి జ్ఞానాన్ని, తెలివితేటల్ని, వివేకాన్ని మనకిచ్చాడు. ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. యేసుక్రీస్తు యందు ఉంటే సత్యవంతుని యందు, ఎవరైతే సత్యమైతే ఉన్నారో వారి యందు ఉన్నాము. ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే సత్యవంతుని ఎరుగవలనని. ఇదే పాయింట్ మళ్ళీ 4 పాయింట్లు ఏంటంటే, మనము దేవుని కుమారుడని యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఇక్కడ ఆలోచించండి. యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము అంటే యేసుక్రీస్తు యందు ఉంటే, యేసుక్రీస్తులో మనం ఉంటే సత్యవంతుని దగ్గర ఉన్నట్లే. యాక్చువల్ గా ఇక్కడ ఏంటి అంటే, సత్యంని తెలుసుకోవాలని దేవుని కుమారుడు వచ్చాడు. దేవుని కుమారుడు వచ్చి వివేచనని, తెలివితేటల్ని, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే, ఆయన సత్యవంతుని యందు ఉన్నామనంటే యేసు ప్రభువులు ఉన్నాము అని అంటే, యేసు ప్రభువుని తెలుసుకున్నామంటే ఎక్కడున్నట్టు, సత్యవంతుని యందు ఉన్నాము. అంటే ఏంటి, యేసుక్రీస్తు సత్యవంతుడు అని అంటే, ఎవరైతే దేవుడైతే ఉన్నారో ఆయన యేసుక్రీస్తు ఇద్దరు ఒకటే. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరు సత్యవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవితం. 5 పాయింట్స్ మొత్తం మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకటి ఏంటి అని అంటే, సత్యవంతుడు తెలుసుకోవాలి, సత్యం ఏంటో తెలుసుకోవాలి. 2, దేవుని కుమారుడు వచ్చాడు. 3, వచ్చి మనకి జ్ఞానాన్ని, వివేచనను ఇచ్చాడు. వివేచన అంటే మంచి చెడు ఏంటో తెలుసుకోవడం, వివేచన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు ఉంటామో, యేసుక్రీస్తునందు ఉంటే సత్యవంతుడు ఎవరో మనకు తెలిసిపోతుంది. ఎప్పుడు ఆ వివేచన తెలుసుకున్న తర్వాత, దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మనం ఆలోచించినప్పుడు. 4, 5, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవితం. దీన్ని మొత్తం మళ్ళీ ఒక్కొక్కటిగా ధ్యానించుకుందాం. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొదటిగా దేవుని కుమారుడు వచ్చాడు. దేవుని కుమారుడు వచ్చాడు అని అంటే,
ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే యేసు ప్రభు వచ్చాడు అన్నది కాదు, దేవుడు మనిషిగా రావడం. ఆలోచించండి, ఇక్కడ యేసు ప్రభు అని అంటే దేవుడే మనిషిగా వచ్చాడు. యేసు ప్రభు అంటే యేసు క్రీస్తు అంటే యేసు క్రీస్తు ఒక మనిషి కాదు, ఆయనే సత్యవంతుడై ఉన్నాడు. ఆయన మనిషి రూపేణ వచ్చాడు, మనిషిగా వచ్చాడు. మనిషిగా వచ్చినప్పుడు నీకేం తెలియదు, దేవుణ్ణి తెలియదు, దేవుణ్ణి అర్థం చేసుకోవడం నీ వల్ల కాదు. ఎందుకు అనంటే, ఎందుకు కుమారుడిగా రావాల్సి వచ్చింది అనంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం కానీ, దేవుణ్ణి ఆయన మహిమ చూడడం కానీ, ఆయన చూసి నువ్వు తట్టుకోవడం అనేది అసాధ్యం. దేవుడు ఏమై ఉన్నాడు, కంటికి కనిపించని వాడై ఉన్నాడు. ఆయనకు అంతం అనేది లేకుండా ఉంది. మనకు అన్రీచబుల్, అర్థం చేసుకోవడానికి మనకు అంతు చిక్కదనమాట. మనిషి ఏమై ఉన్నాడు, కంప్లీట్ గా క్వైట్ ఆపోజిట్ లో ఉన్నాడు. ఏంటంటే మనకు ఒక పరిమితి అనేది ఉంటది, పాపంలో ఉన్నాము. రెండోది ఏంటంటే కన్ఫ్యూజన్, మనకు అర్థం చేసుకోలేము. అంటే అలాంటి దేవుణ్ణి ఇలాంటి మనిషి, దేవుడేమో అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ, అంటే అపరిమితం. ఆయన మనకు అందరం వాడే, అన్రీచబుల్ అనమాట, కంటికి కనిపించని దేవుడు. ఇలాంటి మనిషి పాపంతో నిండిన మనిషి, కన్ఫ్యూజన్ లో ఉండే మనిషి, లిమిటెడ్ నాలెడ్జ్ ఎంతైనా కానీ, ఆయన ఏమో అన్రీచబుల్, ఇన్ఫినిటీ, మనకి అంతు లేకుండా ఉన్న మనిషి. లిమిటెడ్ గా ఉన్న ఈ మనిషి దేవుణ్ణి చూడడం కానీ, దేవుణ్ణి అర్థం చేసుకోవడం కానీ అసాధ్యం. అందుకే ఏం చేశాడు, దేవుడే మనిషి రూపేణ యేసుక్రీస్తు రూపంలో వచ్చాడు, దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు, తనని అర్థం చేసుకోవడానికి. అంటే ఎలా అంటే, దేవుడు వచ్చి మనకి ఏం చేశాడు అనేది ఒకసారి ఆలోచిస్తే, ఆయన చెప్పిందంతా ఏంటంటే దేవుని యొక్క రాజ్యానికి అంటే నిత్య జీవితానికి ఎలా పాత్రులం అవ్వాలనేది చెప్పాడు. తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు అనమాట. ఇలా ఉండాలి నా రాజ్యం, ఇలా చెయ్యాలి, ఇలా బ్రతకాలని ఒక రాజ్య స్థాపన అనేది చేసుకున్నాడు. ఆ రాజ్య స్థాపన చేసుకోవడానికే దేవుడు ఏం చేశాడు, తన ప్రత్యక్షతని తాను బయలుపరుచుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత అంటే నేను చెప్పాను కదా, ఈ దేవుడికి ఉన్న దానికి మనకున్న దానికి డిఫరెన్సెస్. ఆయనకున్న ఒక ఇన్విజిబిలిటీని కానీ, ఆయనకున్న అపరిమితాన్ని కానీ ఒక సాధారణ మనిషి అర్థం చేసుకోవడం అయినా, ఆయన మహిమను గురించి మనం అర్థం చేసుకోవడం అయినా, ఆయన ఆలోచనకి మనం వెళ్ళడం అయినా కానీ, ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని చేయడం అయినా కానీ మన వల్ల కావట్లేదు. పాత నిబంధనలో చాలా మంది ఉన్నారు కానీ పాపంలో పడకుండా మాత్రం ఎవరు ఉండలేకపోతున్నారు. అంటే దేవుడు ఏం తలచాడంటే, ఇక్కడ దేవుడు నేను చెప్పాలి అని అనుకుంటలేదు, నేను మార్గంగా నిలవాలి అని అనుకున్నాడు. అంటే పాపంలో ఉన్న మనము ఆయన చెబితే మారేంత పరిస్థితుల్లో లేవు. ఆయన తన ప్రత్యక్షతను చూపించుకోవాలి కాబట్టి ఒక మనిషిగా వచ్చాడు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఒకవేళ ఏదైనా మనకి ఇంట్లో ఒక మిషన్స్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఆ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఎవరైతే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ లో అయితే ఒక బగ్ ఏదన్నా వచ్చింది, ఒక ఇష్యూ అనేది వచ్చింది, ఆ ఇష్యూ ఏదన్నా వచ్చింది అని అంటే దాన్ని ఏం చేస్తామంటే మనం ఫిక్స్ చేయలేము. ఎవరు యూజ్ చేసుకునే వాళ్ళు ఫిక్స్ చేయలేరు. లేదంటే ఒక మిక్సీ అనేది ఉంది, మిక్సీ అనేది ఏంటి అని అంటే మనం ఫిక్స్ చేయలేము, యూజ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ఫిక్స్ చేయలేరు. ఎవరు ఫిక్స్ చేయగలరంటే ఎవరైతే దాని మీద కంప్లీట్ అండర్స్టాండ్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఫిక్స్ చేయగలరు. అంటే దేవుడు ఏం చేశాడనంటే, నువ్వు కంప్లీట్ గా కరప్ట్ అయిపోయావు, నీ మైండ్ అనేది దేవుడికి దూరం అయిపోయింది. అలా దూరం అయిపోయిన పరిస్థితుల్లో తాను మనిషి రూపేణ వచ్చి నిన్ను కరెక్ట్ చేయాలనుకున్నాడు. ఎన్ని బలులు పెట్టినా, ఎన్ని చేసిన పాత నిబంధనలో చాలా వచ్చింది పాపానికి పరిహారంగా. అది అవ్వట్లేదు. మనిషిని నీతిమంతుడిగా ఉంచడం, నీతిని పాపం నుంచి మనిషికి దూరం చేయడం అనేది అవ్వట్లేదు. నీతిమంతుడిగా అవ్వలేకపోతున్నాడు. అలాంటప్పుడు వచ్చి దేవుడు ఏం చేశాడంటే తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. పాత నిబంధనలో చూస్తే ఆయన ఎక్కడ కనిపించాడు, ఒక మేఘంలో కనిపించాడు, ఒక అగ్నిలో కనిపించాడు. ఎందుకనంటే మనిషి దేవుని చూసి తట్టుకోలేడు, దేవుడి యొక్క మహిమను మనిషి చూడలేడు, కాబట్టి మనిషి రూపేణ వచ్చాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, దేవుడు మనం ఎత్తకపోయినా దేవుడు దూరంగా ఉండల, మన దగ్గరికి వచ్చాడు, మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఇది ఇక్కడ మనం ఆలోచించాలి. దేవుని కుమారుడుగా వచ్చి ఏం చేశాడంట, మనకు జ్ఞానం ఇచ్చాను. నేను ఆల్రెడీ చెప్పాను. ఇది ఏం చెప్పాను, దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనేది మన వల్ల కాదు. దేవుడు ఒక అపరిమితంగా ఉండి, కంటికి కనిపించని వాడై ఉండి, అన్రీచబుల్ గా ఉన్నప్పుడు అలాంటి దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం మన వల్ల కాదంటే. అందుకనే దేవుడు వచ్చి ఏం చెప్పాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పాడు. ఆయన్ని నమ్ముకుంటే తప్ప మనకు దారి లేదు, ఆయనే దారి.
అని చెప్పి మనకు ఒక జ్ఞానాన్ని నేర్పించాడు. ఎలాగా? ఆయన జీవించినంత కాలంలో ఆయన జీవితాన్ని ఒక మాదిరిగా పెట్టుకొని ఒక కమాండ్స్ ఇచ్చాడు. ఇలా జీవించండి, ఇలా జీవించొద్దు అని చెప్పాడు. పాపం అంటే ఏంటో చెప్పాడు, ప్రార్థన అంటే ఏంటో చెప్పాడు. చాలా జీవితాన్ని నేర్పించి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మనకి ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దాన్నే కదా అంతమందికి బోధించి తర్వాత ఈ రోజున మనం ఈ రోజున ఇలా సువార్త అనేది ఉంది అని అంటే కేవలం దేవుడు ఇచ్చిన జ్ఞానం. అది దేవుడు ఇచ్చి వెళ్ళాడు అనమాట. మనం ఎలా బ్రతకాలి ఏంటి అనే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చి తన జీవితం ద్వారా చూపించాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు అనమాట. ఇలా జీవించండి, ఇలా జీవించండి అని చెప్పి, అసాధ్యం కాదు ఇది సాధ్యం మనిషికి కూడా అని చెప్పి వెళ్ళాడు. అయితే ఇంకొకటి, సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని. ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాము? దేవుని కుమారుడు వచ్చాడు, మనకి వివేకాన్ని గాని జ్ఞానాన్ని గాని ఇచ్చాడు. సత్యవంతుణ్ణి తెలుసుకోవాలని కదా దేవుని కుమారుడు వచ్చింది. ఇప్పుడు చూడండి, సత్యవంతుణ్ణి తెలుసుకోవాలి అని అంటే ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకనంటే ఇప్పుడు ప్రపంచంలో చూడండి చాలా నమ్మకాలు ఉన్నాయి, చాలా విశ్వాసాలు ఉన్నాయి, చాలా బిలీవ్స్ ఉన్నాయి. అసలు దేవుడు లేడనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ బైబుల్ ఏం చెప్తుందంటే నిజమైన వాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెబుతుంది. నిజం అనేది ఒపీనియన్ కాదు, నిజం అనేది అబ్సల్యూట్, ఖచ్చితంగా అదే నేనే అనేదే సత్యం. ఏమన్నా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఇంకెవరు రారు. నేనే. క్రైస్తవ్యంలో దేవుడు చెప్పిందంటే నేనే ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ అనమాట. ఇంక్లూజివ్ అన్ని వేరే వాటిని కలుపుకోదు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు అని అంటే సత్యవంతుడు ఎవరు అని అంటే నేనే. యేసుక్రీస్తు మాత్రమే సత్యవంతుడు, ఆయనే మార్గం, ఆయనే దేవుడు. అంటే ఆయన చేసిన యుద్ధం దేంతో, ఎవరితో అంటే చేసినంత ధర్మశాస్త్రం కింద ఉన్నాము అనుకుంటున్న వాళ్ళతోనే చేశాడు. కానీ వాళ్ళు నిజంగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారా? ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నారా? జీవించట్లేదు. కానీ ఏం చెప్తున్నారు? మేము యోధులమే, మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటా బ్రతుకుతున్నారు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఆయన చేసిన యుద్ధం ఏంటి అంటే తప్పుని బయట పెట్టడం, తప్పును తప్పు అని స్థాపించడం. సత్యం కాబట్టి ఆయన ఎవరు? సత్యం. సత్యానికి అసత్యంతో పాలు పంపులు ఉండవు. వాళ్ళు అసత్యం చెప్తున్నారు, తప్పు చెప్తున్నారు, చెడు చేస్తున్నారు. చెడుకి మంచితో ఉండలేరు, మంచి చెడుతో ఉండలేదు. సత్యానికి అసత్యానికి పొంతు అనేది ఉండదు, స్నేహం అనేది ఉండదు. ఆయన ప్రతిసారి ఆ శాస్త్రులతో కానీ పరిశీలతో కానీ తప్పు చేసేవారు ప్రతి దగ్గర కూడా వాళ్ళ తప్పును బయట పెడుతూ తన సత్యాన్ని చూపించుకుంటూ వచ్చాడు. తన సత్యాన్ని కానీ తను ఏదైతే రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడో ఆయన స్థాపించాలనుకున్న రాజ్యాన్ని ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఎక్కడ ఆయన మాటలు విన్న వాళ్ళు చాలా మంది కూడా విశ్వసిస్తూ వచ్చారు, అపోస్తులుగా మారారు, విశ్వసిస్తూ వచ్చారు. ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. అంటే సత్యవంతుడే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఆయన తప్ప ఇంకెవరూ లేరు అనేది ఆయన నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు అనమాట. ఇంకా చూస్తే మనము తర్వాత ఏమని ఉంటుంది, మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై. ఒకసారి ఆలోచించండి, మనము ఆయనలో ఉన్నాము అంటే ఏంటి? ఎప్పుడు ఉంటాం ఆయనలో? ఇది ఆలోచించాలి మనం. అంటే ఇది ఒక మతం కాదు, అంటే యూనియన్ అనమాట, ఏకత్వం. మనం అందరం కూడా ఆయనలో ఉన్నాం. ఎప్పుడు ఆయనలో ఉంటాం అంటే ఆయనని అర్థం చేసుకున్నప్పుడు, ఆయనని రక్షకుడుగా నువ్వు అంగీకరించినప్పుడు. అర్థమైందా? అంటే ఆయనను రక్షకుడుగా అంగీకరించావు అనన్నా ఆయన అర్థం చేసుకున్నావు అన్న రెండింటికి మీనింగ్ ఏంటి? సింపుల్ ఆన్సర్, క్రైస్తవుడు. నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావో ఆయనలో ఉన్నట్టు అనమాట, ఆయనలో జీవిస్తున్నట్టు, ఆయనలో ఏకమైనట్టు. ఆయన అర్థం చేసుకున్నావు అంటే ఎలా అర్థం చేసుకున్నావు? ఆయనలో ఏకమైపోవాలి. ఆయన ఏదైతే చెప్పాడో, ఎలాగైతే చేసి చూపించాడో, ఆయన్ని కలిగినప్పుడు నీకు వచ్చే ఆలోచన, ఆయనలో జీవించినప్పుడు నీకు వచ్చే ఆలోచనలు కానీ, నీకు వచ్చే తలంపులు కానీ లోకానుసారంగా ఉండవు, కంప్లీట్ గా డిఫరెన్స్ గా ఉంటాయి. ఎందుకనంటే చెప్పాను కదా, అసత్యంతో సత్యం అనేది ఉండలేదు, సత్యంతో అసత్యం అనేది ఉండలేదు. అందుకని దేవుడు లోకానికి వేరైతేనే, చెయ్య అభ్యంతరపడితే చెయ్యి నరికేసి అన్నాడు, కన్ను అభ్యంతరపడితే కన్నును పీకేయని అన్నాడు. అంటే ఏంటి అని అంటే ఆయనలో ఉన్నాము అన్నదానికి, ఆయన నేను అర్థం చేసుకుంటున్నాను అనుకున్న దానికి, ఏదో క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. చెప్తున్నాను కదా. అంటే నేను ఎప్పుడు చెప్పేమాట, ఎప్పుడైతే ఆయనలో ఏకమై ఉన్నాము అన్నప్పుడు మన థాట్ కానీ మన థింకింగ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటది.
అంటే పాపంలో మనం జీవించలేము అనమాట. పాపంలో మనం ఇప్పుడు కూడా పాలు పంపులు పొందలేము. ఒకవేళ పొరపాటున పాపంలో పడిపోతే పాపంలో జీవించడం నీ వల్ల కాదు. అది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప తెలియదు. నువ్వు నిజంగా దేవుని రక్షకుడిగా అంగీకరిస్తే, నిజంగా దేవుని రక్షకుడిగా అంగీకరిస్తారంటే ఈ రోజు నామకార్థపు క్రైస్తవం అనేది వచ్చేసేసింది. భ్రమపరుచుకోవడం, మోసం చేసుకోవడం ఎక్కువైపోయింది అనమాట. క్రైస్తవం ఏమనంటే ఎప్పుడు నిరంతరం పోరాటం ఉంటది. ఎవరితో? మనతోనే. ఈ పోరాటం అనేది ఈ రోజు క్రైస్తవ్యంలో లేదు. ఎప్పుడు ఆయనలో ఉన్నామని ఎరుగుదుము. ఏమంటున్నాడు? దేవుడు మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై ఆయన ఎందుంటే మనం ఎలాగ ఉంటాము అనంటే పాపం అనేది ఉండదు. పాపం చేయడానికి నువ్వు ఆశపడవు, పాపంలో జీవించడానికి ఇష్టపడవు, పాపాన్ని ప్రేమించేవాడిగా ఉండవు. అర్థమైందా? అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి, చేప అనేది ఉంటది. చేప అనేది నీళ్ళల్లో ఉంటది. నీళ్ళల్లో నుంచి బయటికి తీసి కాసేపు చచ్చిపోద్ది. అంటే మనం ఆయనలో ఉన్నవారమయ్యానంటే ఆయన ఏదైతే ప్రిన్సిపల్స్ చెప్పాడో, కమాండ్స్ చెప్పాడో దానికి అనుగుణంగా మనం బ్రతికితేనే. బ్రతకలేదనుకో, తప్పిపోయేవానికి ఎక్కడన్నా అస్సలు ప్రశాంతత ఉండదు. నువ్వు జీవించలేవంటే ఆయనకి చెప్పిన మాటలకి విరుద్ధంగా నువ్వు జీవించడం అనేది నీ వల్ల కాదు. జీవించలేవంటే ప్రశాంతంగా ఉండలేవు. ఒక బాధ, వేదన, ఒక పోరాటం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. ఆయనలో ఉన్నావా, ఆయనతో ఏకమై ఉన్నావా, లేదంటే క్రైస్తవుని చెప్పుకుని బ్రతుకుతున్నావా ఆలోచించు ఇక్కడ. నెక్స్ట్ ఏమంటున్నాడు అని అంటే ఆయనే సత్యవంతుని ఎందున్నాము, ఆయనే నిజమైన దేవుడు. సత్యవంతుని ఎందున్నాము అని అంటే ఎవరు ఎందున్నాము? దానిపైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తును నమ్ముతావో అప్పుడే సత్యవంతుడు ఎవరో తెలిసిపోతుంది. ఎలా? ఆయన ఎందున్న వారమై. ఆయన నమ్ముకుంటే ఇలాంటివి కాదు, ఆయనతో కూడా ఏకమైపోయే జీవితం కావాలి. అలాంటప్పుడు నీకేం తెలుస్తుందనంట? ఆయన నిజమైన దేవుడు. ఎవరైతే నీ కోసం మనిషిగా వచ్చారో, ఎవరైతే నీకు మనిషిగా వచ్చి జ్ఞానం చెప్పారో, ఎవరైతే తప్పును తప్పు అని చెప్పి కరెక్ట్ అని చూపారో, అసత్యాన్ని చూపించి సత్యాన్ని చూపించారో, చెడును చూపించి ఇది కాదు మంచి ఇది, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట అలా చెయ్యకు అని చెప్పి చూపించారో ఆయనే సత్యవంతుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవితము అని తెలుస్తుంది. అర్థమైందా? ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. సో మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ సమయంలో ఒకసారి ఆలోచించు. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎలా థింక్ చేస్తున్నావు? నిజంగా యేసుక్రీస్తు ఏం చేశాడు అని అంటే మన కొరకు మనిషి రూపాన వచ్చి మనకి జ్ఞానాన్ని ఇచ్చి తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి. నువ్వు పిలవలేదు, నేను పిలవలేదు, ఎవరు పిలవలేదు ఆయన్ని. కానీ ఆయన సృష్టించాడు కాబట్టి, మనం పాపంలోనే పుట్టి పాపంలోనే మరణించకూడదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే తనను తాను రిక్తునిగా చేసుకుని మనిషిగా పుట్టి ఈ పాపపు శరీరం అనేది పాపంతో నిండిన ఈ మనిషి కొరకు శరీర రూపం దాల్చి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని క్రయంగా చెల్లించి ఆయన నీతిని మనకు వసగాడు. తద్వారా ఏంటి అని అంటే నిత్య జీవితం అనేది మనకు ప్రాప్తమవుతుంది. ఆలోచించు. నిజంగా ఆ నిత్య జీవితానికి పాత్రుడిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి, ఎలా థింక్ చేయాలి, తప్పు చేసినప్పుడు నీ ఫీలింగ్ అనేది ఎలా ఉండాలి, పాపం చేస్తున్నప్పుడు కానీ, పాపం చేయడానికి ప్రేరేపితం అవుతున్నప్పుడు కానీ నీ మనసు అనేది ఎలా పనిచేస్తుంది, పాపం అనేది యథేచ్ఛగా స్వేచ్ఛగా చేసుకుంటున్నావా, పాపం చేసిన తర్వాత ఏమైనా బాధపడుతున్నావా, మరలా పాపం చేయకూడదు అనే ఆలోచన ఏమైనా చేస్తున్నావా? దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఓకే, ఫైనల్ గా ఏంటి అంటే ఇక్కడ చెప్పిన ఒకే ఒక మొత్తం ఇంత పార్ట్స్ గా డిస్కస్ చేసుకున్నాం కదా, దీనికి ఒకే ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప నా తండ్రి దగ్గరికి ఎవరు చేరరు అని చెప్పాడు కదా. ఆ సత్యవంతుడైన వాడిని, ఆయన్ని మనకి తెలియజెప్పడానికి ఒక మనిషి కుమారుడుగా వచ్చి ఆయన జ్ఞానాన్ని మనకి ఇచ్చి వివేచనను నేర్పించి ఆయనలోకి మనల్ని నడిపించి, ఆ మాటల వివేచన అనేది ఏంటి? ఆ వివేచన అనేది ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఆ వివేచన అంటే కంప్యూటర్ మీద చేయడం కాదు. ఆ వివేచన అంటే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతకు రావడం, అసత్యాన్ని విడిచి సత్యంలోకి రావడం. ఇది ఆయన ఇచ్చిన జ్ఞానం, ఇది ఆయన ఇచ్చిన వివేచన. ఎప్పుడైతే ఈ వివేచన వస్తుందో అప్పుడు ఏమైపోతామనంటే ఆయన యందుండే ఒక ప్రత్యక్షత అనేది వస్తుంది. ఆయనతో కూడా కాదు, ఆయనలో మనం జీవిస్తాం. అలాంటి ప్రత్యక్షత, అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది నీకు ఎప్పుడైతే వస్తుందో నిజమైన దేవుడు ఎవరు, నిత్య జీవితము ఆయనే అని మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇది చెప్పడానికి దేవుడు పరలోకం నుంచి మన కోసం వచ్చాడు.
నువ్వు నిజంగా యేసు ప్రభువుని చెప్పిన మార్గాన్ని ఆలోచించి ఆయన మార్గంలో జీవించడానికి ప్రతి క్షణం కూడా పోరాడు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.